గురుభ్యో నమః. బీఆర్కే న్యూస్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభోదయము. ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసము కృష్ణపక్షము చతుర్దశి ఆదివారము 29 డిసెంబర్ 2024 నుండి శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసము శుక్లపక్షము పంచమి తిథి శనివారము 4 జనవరి 2025 వరకు వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. మేషరాశి వాళ్లకు మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ యొక్క రాశి వాళ్లకు ఈ వారమంతా కూడా చాలా సానుకూలమైనటువంటి అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా చాలా యోగకారకమైనటువంటి రోజులు ఈ వారమంతా కూడా. మరియు మీరు ఇరుగు పొరుగు వారితో కూడా చాలా సఖ్యతగా మెలుగుతారు ఈ వారమంతా కూడా. మరియు గురువు మరియు బుధుడు ఇద్దరు కూడా పరస్పర వీక్షణకు కారకుడైనంత వలన ఇదంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ధనం రాబడి కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ వారమంతా కూడా మీకు. మరియు రావలసినటువంటి ధనము కానీ రొటేషన్లో వచ్చేటువంటి ధనము కానీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు సమయానికి అందుతూ ఉంటాయి. ధన సహాయం కూడా. మరియు బంధువులు మరియు స్నేహితులతో గడపడం కూడా చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు. మరియు మానసిక ప్రశాంతత అనేది ఈ వారమంతా కూడా చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది మీకు. అదేవిధంగా కొన్ని విషయాలలో కొంత మీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఖర్చు విషయంలో ముఖ్యంగా మీరు అనవసరమైనటువంటి ఖర్చులకు వెళ్తారు. ఆ ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే మీరు చాలా మంచి ఫలితాలు కనుగొంటారు. మరియు పెద్దల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత మీ బంధువులను కానీ స్నేహితుల యొక్క సలహాలు పాటించి ఆ నిర్ణయాలు పాటించినట్టయితే మీకు మంచి ఫలితాలే కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారమంతా కూడా. ఏదైనా సరే మొండి పట్టుదలతో ఇది నేను చేస్తాను అనేటువంటి పట్టుదలతో మాత్రం మీరు ముందుకు వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు. కావున మీరు ఎంతైనా మీ పెద్దల వాళ్ళ కానీ లేదా బంధువులు కానీ లేదా స్నేహితుల యొక్క సలహాలు పాటించి వాళ్ళ యొక్క మాటలు విని వాళ్ళ యొక్క చెప్పినటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలే ఈ వారమంతా కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మేషరాశి వాళ్లకు మీరు ముఖ్యంగా మీ యొక్క డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడమే చాలా మేలు జరుగుతుంది మీకు. మరియు ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మరియు గృహ వాహన కొనుగోలు విషయంలో చాలా అనుకూలం. కొత్త వాహన కొనుగోలు కానీ కొత్త గృహం కానీ కొనుక్కోవడానికి చాలా మంచి రోజులు ఈ వారమంతా కూడా ఉంటుంది. మరియు భూ సంబంధమైన విషయాలు రిజిస్ట్రేషన్ల విషయంలో కూడా ఈ వారం చేసుకుంటే మంచి ఫలితాలే ఉంటాయి. మరియు వస్తువుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మీ విలువైనటువంటి వస్తువులు కానీ లేదా మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలు కానీ ఇవన్నీ కూడా కొంత మీరు ఎక్కడో పెట్టి మర్చిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలలో విద్యార్థులకు చాలా అనుకూల ఫలితాలు, కొత్త ఉద్యోగాలు మరియు కొత్త అవకాశాలు కానీ మీకు దరిచేరే అవకాశం ఉన్నది. మరియు రాజకీయంగా కూడా చాలా అనుకూల ఫలితాలే ఉన్నాయి ఈ వారమంతా కూడా. మరియు మీ శారీరక శ్రమ అనేది కొంత అధికమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విదేశీ యానాలు చేసే వాళ్లకు మీరు చాలా మంచి ఫలితాలే ఉంటాయి ఈ వారమంతా కూడా. ఇంకా ఏమైనా అనుకూల ఫలితాలు గోచరించినట్లయితే మీరు హనుమాన్ చాలీసా పఠనం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉన్నది. మీ అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వాళ్లకు వృషభ రాశి నక్షత్రాలు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం యొక్క 1 మరియు 2 పాదాల వాళ్ళకి కూడా ఈ వారము చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితులే మీకు కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో చాలా అనుకూల ఫలితాలు కలుగుతాయి. మరియు కుజుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. దాని కారణంగా వృత్తిలో ప్రమోషన్లు కానీ కొత్త ఉద్యోగాలు కానీ మీ యొక్క పై ఆఫీసర్లు కానీ
మీకు మంచి స్థితి కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారంలో. మరియు వ్యాపార లావాదేవీలు కూడా మీకు అనుకూలమైనటువంటి విషయాలే ఉంటాయి ఈ వారమంతా కూడా. ధన వ్యయము ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ధనాన్ని కొంచెం పొదుపుగా ఖర్చు పెట్టుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తాయి. మరియు కోర్టుకు సంబంధించినటువంటి ఏవైనా వివాదాలు ఉన్నట్టయితే అవి కూడా మీకు ఈ వారం సానుకూలమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వాళ్లకు. మరియు భూమిని అమ్మడం కానీ కొనడం వల్ల మీకు లాభాలే ఎక్కువగా ఉంటాయి ఈ వారము. మీరు ఏ పనైనా సరే చాలా ధైర్యంగా చేస్తారు ఈ వారమంతా కూడా. మరియు దైవ చింతనలో గడిపే అవకాశం ఉన్నది. మరియు జీవన గమనంలో కూడా మీరు ఎప్పుడూ చూడనటువంటి మార్పులు అనేవి ఈ వారం మీకు కనిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వాళ్లకు. మరియు మీరు ఏ పని చేసినా సరే ధైర్యే సాహసే లక్ష్మి అని చేసినట్టయితే ఆ పనులన్నీ కూడా మీకు సానుకూలం అవుతాయి. ముఖ్యంగా బంధువులకు మరియు స్నేహితుల విషయంలో సత్సంబంధాలు కలిగి ఉంటారు ఈ వారమంతా కూడా. మరియు సమయానికి మీరు ఏదైతే ధనం వ్యయం చేస్తారో ఆ ధనం సమయానికి మీకు అందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సమయానికి మీకు ధనం కూడా అందుతుంది. మానసిక బలం అనేటువంటిది ఈ వారం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉంటారు. మాట్లాడేటప్పుడు కొంత మాటలు నెమ్మదిగా మాట్లాడండి. కోపతాపాలతో మాట్లాడితే కొన్ని గొడవలు అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారంలో. ధన వ్యయం కూడా కొంచెం అధికమవుతుంది ఈ వారము. అది కూడా మీరు ఇంట్లో శుభకార్యాలకే వాడతారు కాబట్టి దానివల్ల ఎలాంటి ఇబ్బందులు అనేవి మీకు కలిగే అవకాశం లేదు. విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి కాలము. విద్యార్థి విషయంలో, చదువు విషయంలో కానీ, వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు కానీ చాలా మంచి అవకాశాలు అనేవి ఈ వారం కనిపిస్తాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కూడా మీకు సానుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ఉద్యోగాలు కానీ, ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ లేదా జీతాల విషయంలో పెరుగుదల కానీ కనిపించే అవకాశం ఈ వారం గోచరిస్తూ ఉంది వృషభ రాశి వాళ్ళకు. అయినా సరే ఇంకా ఏమైనా సరే లోటుపాట్లు మీకు కనిపించినట్టయితే అరుణ పారాయణం చేసినట్టయితే మీకు అనుకూల ఫలితాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది వృషభ రాశి వాళ్లకు. మీ అదృష్ట సంఖ్య 8. మిథున రాశి వాళ్లకు. మిథున రాశి నక్షత్రాలు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి కూడా ఈ యొక్క గ్రహ అనుకూలతలు అనేవి ఈ వారం మీకు గతం కంటే ఈ వారం అనుకూలతలు అనేవి పెరిగినాయి. మరియు వృత్తి వ్యాపారాలలో కూడా చాలా మంచిగా ఉంటుంది. మీరు చేసేటువంటి వృత్తిలో ధనం చేతికి సమయానికి అందే అవకాశం కనిపిస్తూ ఉంది. మరియు మీకు బుధుడు అనుకూలంగా ఉన్నాడు. దానివల్ల మీకు మాట పట్టింపులనేవి కొంత ఇబ్బందులు కలిగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయినా సరే వాటి నుండి మీరు బయటపడతారు. గృహ వాహన కొనుగోలు విషయంలో కూడా మంచిగానే ఉంటుంది ఈ వారం. గృహం కానీ వాహనాలు కానీ కొనుక్కోవచ్చు. మరియు ఖర్చు విషయంలో, ధన వ్యయం విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉంటేనే మంచిది. అంటే అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి తగ్గించుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది మీ ఈ వారము. వడ్డీ వ్యాపారులకు చాలా మంచి కాలము ఈ వారమంతా కూడా. మీరు శత్రువులపై విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది మిథున రాశి వాళ్ళు. మరియు ఇరుగు పొరుగు వాళ్ళతో లేదా ఇతరులతో మాట్లాడేటప్పుడు మాట అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశి వాళ్లకు. ఎంత శ్రమ చేసినా సరే కొంత వృధా ప్రయాస అనేది కలిగే అవకాశం ఉంది. మరియు ప్రయాణాల విషయంలో కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎటైనా పోదామనుకుంటారు కానీ దాని ఏదో ఒక పని వల్ల అది ఆలస్యమయ్యే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారమంతా కూడా. మరియు కుటుంబంలో కూడా కొంత చిన్నటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నవి. మరియు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. మరియు విదేశీ యానాలకు కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ఉద్యోగాలు కానీ వృత్తి వ్యాపారాల్లో కానీ మంచి ఫలితాలే మీకు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ కొంచెం ఆలస్యం అవుతుంది. ఏ విషయం తీసుకున్నా సరే మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా ఏ పని చేసినా అది కొంత ఆలస్యంగా అవుతుంది. కానీ కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశి వాళ్లకు. అయినా సరే కొంత కోపతాపాలు అనేవి తగ్గించుకుంటేనే మంచిది. దానివల్ల ఏరుకోరి మీరు ఇతరులకు మీ యొక్క
కోపం వలన ఇతరులకు చెడు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయినా సరే ఇలాంటి గ్రహస్థితి ఉన్న వాళ్లకు మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వాళ్లకు కర్కాటక రాశి యొక్క నక్షత్రాలు పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ యొక్క వారమంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది. మీకు ఉద్యోగ వ్యాపారాలలో కూడా అనుకూలంగానే ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్టయితే అందులో మీరు సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చేసే పనిలో కొంత మార్పులు అనేది కలిగే అవకాశం ఉంది. అంటే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కొత్త వృత్తి కానీ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టవనే వారికి చాలా మంచి రోజులు ఇవన్నీ కూడా. మరియు సంతోషకరమైనటువంటి జీవనాన్ని సాగిస్తారు, ఉల్లాసంగా ఉంటారు. పిల్లలతో మరియు బంధుమిత్రులతో కానీ భార్యతో కానీ చాలా సఖ్యతగా ఉంటారు. ఈ వారమంతా ఆనందంగా గడుపుతారు, దైవ ప్రార్థనలు చేస్తారు. మరియు మీరంతా కూడా సంతోషంగా ఈ వారమంతా కూడా మీ ఎదుగుదలకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మంచి ఫలితాన్నే ఇస్తూ ఉంటాయి మీకు. మరియు ఇందులో రవి యోగకారకుడుగా ఉన్నాడు కారణంగా ఉద్యోగంలో చాలా సానుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు కానీ మరియు జీతంలో కానీ ఎక్కువ అయ్యే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు చేసే పనులన్నీ కూడా జాగ్రత్తగా చేస్తారు. ఈ వారమంతా కూడా ఉద్యోగంలో ఉన్నత స్థితి అనేది మీకు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు పెద్దవాళ్లతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. కొత్త కొత్త పరిచయాలు కనిపిస్తాయి. కొత్త కొత్త వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ వారమంతా కూడా మానసికంగా బలంగా ఉంటారు. విద్యా వ్యాపారంలో కూడా అన్నిట్లలో కూడా చదువులో చాలా చురుకుగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారమంతా కూడా. మరియు చేస్తున్న పనిలో కూడా కొత్త అవకాశాలు అనేవి మీకు వస్తూ ఉంటాయి. అవి చేయడం వల్ల మీరు మంచి అవకాశాలు పొందుతారు. ధన విషయంలో మీరు ఏదైతే అనుకుంటారో దానికి ధనం అనేది సమయానికి మీకు సమకూరుతుంది ఈ వారమంతా కూడా. మరియు ఆరోగ్య పరంగా కూడా మీకు గత వారం కంటే ఇప్పుడు మెరుగైపోతుంది మీకు ఆరోగ్యం కూడా. మరియు ఏదైనా సరే మోసపూరితమైనటువంటి మాటలు మాత్రం ఈ వారం కొంత దూరంగా ఉంటే చాలా మంచిది. మరియు వైవాహిక జీవితంలో కూడా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ వారమంతా కూడా కర్కాటక రాశి వాళ్ళు. అయినా సరే ఇంకేమైనా సరే మీకు ఒడిదుడుకులు వచ్చినట్టయితే జీవితంలో మీరు విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు అనేవి మీకు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 6. సింహరాశి వాళ్ళు సింహరాశి యొక్క నక్షత్రాలు మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ వారమంతా కూడా కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి సింహరాశి వాళ్లకు. వృత్తి వ్యాపారాలలో ఏది చేసినా సరే కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గత వారం కంటే కొంత మెరుగవుతుంది, కానీ అంత అనుకూల ఫలితాలు అనేవి జరిగే అవకాశాలు కనిపించడం లేదు. గృహ కొనుగోలు విషయంలో కానీ చాలా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వాహనాలు కూడా కొనుగోలు చేయవచ్చు ఈ వారము. వైవాహిక జీవిత భాగస్వామితో మాత్రం కొంత మాట పట్టింపులు అనేవి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు కుటుంబ బాంధవ్యాలన్నీ కూడా మీకు సానుకూలంగానే ఉంటాయి. కొద్దిపాటి మాట పట్టింపులు కానీ ఇతరులపై నిందలు వచ్చే అవకాశాలు కానీ మీకు కనిపిస్తూ ఉన్నాయి. అధికమైనటువంటి ఖర్చులు అవి పిల్లలకు చదువు విషయంలో మీరు ఖర్చు పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల చదువుకు ఎక్కువ ఇవ్వడం వల్ల మీకు కొంత ఆర్థిక ఇబ్బందులు అనేవి మీకు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారంలో. ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్తగా ఉంటేనే మంచిది. మానసికంగా కానీ శారీరకంగా కానీ కొంత శ్రమ అనేది అధికమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బంధువులు స్నేహితులతో చాలా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు. మరియు దూర ప్రాంత ప్రయాణ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటేనే మంచిది. మరియు విదేశీ యానాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడితేనే మీ యొక్క ఫలితాలు అనేవి మంచిగా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో కొంత నష్టం చేకూరే అవకాశాలు కూడా ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది, అయినా సరే కొంత ఇబ్బందులు అనేవి ఈ వారంలో మీకు కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలే ఈ సింహరాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసినట్టయితే కొంత అనుకూల ఫలితాలు అనేవి కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 4.
తదుపరి కన్యా రాశి వాళ్లకు. కన్యా రాశి యొక్క నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ వారం అంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. రాజకీయంగా చాలా ఎదుగుదల అనేది కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా చాలా సానుకూలమవుతాయి. భూ సంబంధమైనటువంటి విషయాలు కానీ వాహన సంబంధమైనటువంటి విషయాలు కానీ చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ కొంత మధ్యవర్తిత్వం చేయడం వల్ల మాత్రం కొంత ఇబ్బందులు అనేవి మీకు కలుగుతాయి. ఈ వారమంతా కూడా మీరు ఏ పని చేసినా సరే ధైర్యంగా చేస్తారు. ఈ వారమంతా కూడా వృత్తి వ్యాపారంలో కూడా మంచి ఫలితాలే ఉంటాయి. వైవాహికంగా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. చాలా ఉల్లాసంగా ఉంటారు. మరియు దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేస్తారు. దానివల్ల ఉపయోగమే ఉంటుంది మీకు. మరియు విలువైన వస్తువులు కొన్ని మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. విద్యార్థులకు కూడా చాలా మంచి కాలము ఈ వారమంతా కూడా. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వాళ్లకు మాత్రం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ వారమంతా కూడా కన్యారాశి వాళ్లకు. మరియు నూతన వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఈ కన్యారాశి వాళ్లకు. కాబట్టి ఇంకా ఏమైనా మీకు లోటుపాట్లు కనిపించినట్టయితే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని శనివారం పూట చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ అదృష్ట సంఖ్య 3. తులారాశి వాళ్లకు. తులారాశి యొక్క నక్షత్రాలు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం యొక్క 1, 2, 3 పాదాల వాళ్ళకి కూడా ఈ యొక్క గ్రహస్థితి చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. వృత్తి వ్యాపారాలలో చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మరియు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అందులో మీరు సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చేస్తున్నటువంటి వృత్తిని వదిలి కొత్త ఉద్యోగాలకు వెళ్ళడం కూడా చాలా మంచిది మీకు ఈ వారమంతా కూడా. ఉద్యోగంలో మార్పులు అనేవి సంభవించే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. ఎందువలనంటే రవి సానుకూలమైనటువంటి గ్రహస్థితిలో ఉన్నాడు. దానివల్ల ఉద్యోగ ప్రయత్నాలు అనేవి చాలా మంచిగా అయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విదేశీ యానాలకు మాత్రం చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది ఈ తులారాశి వాళ్లకు. కుటుంబంలో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరియు కుటుంబంలో పరిస్థితి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు, ఆనందంగా ఉంటారు ఈ వారమంతా కూడా. మరియు ఏ పని చేసినా సరే చాలా సానుకూలమైనటువంటి నిర్ణయాలే తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారంలో. విద్యార్థులు మాత్రం కొంత కష్టపడితేనే ఫలితాలు అనేవి మంచిగా వస్తాయి. మరియు మీకంటూ ఒక గుర్తింపు అనేది ఈ వారం మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళందరికీ కూడా ఇతరులు మీ సలహాలు పాటించి వాళ్ళు మంచి ఎదుగుదలకనేది మీ యొక్క సలహాలను పాటించడం వల్ల వాళ్ళ ఎదుగుదల అనేది మంచిగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మానసికంగా చాలా బలంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు కూడా ఈ వారం చాలా సానుకూలమయ్యే అవకాశాలు కనిపిస్తుంది. బంధుమిత్రులతో మరియు స్నేహితులతో చాలా సంతోషంగా ఉంటారు. అయినా సరే ఇంకేమైనా సరే గ్రహస్థితిలో లోపాలు కనిపించినట్టయితే మీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చెయ్యండి. అతని యొక్క సహస్రనామాలను చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి తులారాశి వాళ్లకు. మీ అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వాళ్లకు. వృశ్చిక రాశి నక్షత్రాలు విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి వాళ్లకు కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. కొంత అనుకూలత, కొంత ప్రతికూలతలు అనేవి ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. వైవాహిక జీవితంలో చాలా అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. మరియు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. భాగస్వామ్య ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ కొంత లాభసాటిగా మీకు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఎప్పటి నుంచో మీరు చేయాలనుకున్నటువంటి పని ఈ వారం మీకు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు వృత్తి వ్యాపారాలలో కూడా చాలా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కూడా మీకు లాభాలు అనేవి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇరుగు పొరుగు వారితో మాట్లాడేటప్పుడు మాత్రం కొంత మాట పట్టింపులు అనేవి పెరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడడమే ఉత్తమం. మరియు వాహన విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి నడిపేటప్పుడు.
మరియు విద్యా విషయాలలో సానుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి ఈ వారమంతా కూడా. మరియు కుటుంబ సభ్యుల సలహాలు పాటించినట్టయితే మీకు వ్యాపారంలో లాభాలనేవి ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ వృధా ఖర్చులు అనేవి కొంత పెరిగే అవకాశం ఉంది. ఖర్చు పెట్టేటప్పుడు ఈ యొక్క పనికి మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఇంతలో సరిపోతుంది కదా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచి ఫలితాలే ఉంటాయి మీకు. మరియు బంధువులు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. విదేశీ యానాలకు కూడా కొంత మీరు ఆలస్యమయ్యే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఇంకా ఏమైనా ఫలితాలలో ఇబ్బందులు కలిగినట్టయితే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల అనుకూలతలు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదృష్ట సంఖ్య 3. ధనుసు రాశి వాళ్లకు ధనుసు రాశి నక్షత్రాలు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ గ్రహస్థితి ప్రకారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. పోయిన వారం కంటే ఈ వారం గ్రహాల మార్పు జరగడం వల్ల, గ్రహాల అనుకూలతలు కూడా కొంత పెరగడం వల్ల వృత్తి వ్యాపారాల్లో జీవన గమనంలో మంచి అభివృద్ధి అనేది జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మార్పులు జరిగి అవి అభివృద్ధికే దోహదం చేస్తాయి. మీకు చేసే పనిలో కూడా చాలా వృద్ధి అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. మరియు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే ఆ నిర్ణయాల వల్ల మీకు లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు శుక్రుడు మరియు శని కలిసి మీకు అనుకూలంగా ఉన్నారు. దానివల్ల వ్యాపారంలో కూడా మార్పు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీకు లాభాలే ఉంటాయి. మరియు ధైర్యంతో ముందుకు వెళ్తారు, సాహసంతో పనులు చేస్తారు. మరియు ఉద్యోగంలో కూడా మీ పై అధికారుల యొక్క ప్రశంసలు అనేవి మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల ప్రమోషన్లు కూడా మీరు పొందుతారు. సమయానికి మీకు ధనం అనేది, సహాయం అనేది అందుతుంది చేతికి. స్నేహితులతో మరియు ఆనందంగా గడుపుతారు. అందరితో కోపతాపాల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాలలో జోక్యం చేసుకొని కోపతాపాలు అనేవి పెంచుకోకుండా ఉండడమే చాలా ఉత్తమము మీకు. మరియు భార్యాభర్తలు కూడా సత్సంబంధాలు కలిగి ఉంటారు. అధికమైనటువంటి పట్టుదలతో పనిచేస్తారు. ఈ వారమంతా కూడా అనవసరమైనటువంటి పనులకు మాత్రం ధనాన్ని మాత్రం వ్యయం చేయకపోవడమే ఉత్తమం ఈ వారంలో. మరియు ఏ పని చేయాలనే విషయం మీ యొక్క కుటుంబ సభ్యులను కానీ మరియు సన్నిహితులను కానీ స్నేహితులను కానీ అడిగి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్తే ఇంకా మంచి ఫలితాలు అనేవి మీకు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో కూడా కొంత మార్పులు అనేవి కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. విద్యార్థులు మాత్రం కొంత కష్టపడాలి. కష్టపడితేనే మీకు అనుకూల ఫలితాలు అనేవి కలుగుతాయి. మరియు కొంత అప్పులు అనేవి మీకు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల మీకు అందుకే చెప్పాను కదా, ధనం అనేది మీరు అనవసరంగా ఖర్చు చేయకండి. దానివల్ల అప్పు చేయాల్సిన పరిస్థితి అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటేనే చాలా మంచిది, ముఖ్యంగా ధనుస్సు రాశి వాళ్లకు. అయినా సరే ఇంకా ఏమైనా మీకు ఇబ్బందులు కలిగినట్టయితే కనకదార స్తోత్రాన్ని మీరు పారాయణం చేసినట్టయితే మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 5. మకర రాశి వాళ్లకు మకర రాశి నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ గ్రహస్థితి ప్రకారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే 80% మంచిగా ఉంది, 20% మాత్రమే కొంత ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీకు సానుకూలంగానే ఉంటుంది ఈ వారమంతా కూడా. కానీ స్త్రీ సాంగత్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండే, స్త్రీల విషయంలో కొన్ని ఇబ్బందులు అనేవి మీకు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి స్త్రీలతో స్నేహాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడమే మంచిది ఈ వారమంతా కూడా. జీవన గమనంలో ఈ యొక్క స్త్రీల వల్ల భారీ మార్పులు అనేవి కలిగే అవకాశం ఉంది. కావున వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉంటేనే చాలా మంచిది. ధనం మాత్రం మీకు సమయానికే అందుతుంది. శుభకార్యాలలో అందరితో కలిసి ఆనందంగా గడుపుతారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మరియు శుక్రుడు యోగకారంగా ఉండడం వలన కుటుంబ సంబంధాలు అనేవి మంచి బలపడతాయి. వైవాహిక జీవితం కూడా చాలా సుఖంగా ఉంటుంది. మరియు శారీరక శ్రమ కొంత అధికమైనా సరే మంచిగానే ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ధన విషయంలో కూడా మంచిగానే ఉంటుంది, సమయానికి ధనం అందుతుంది. కాబట్టి ఎలాంటి లోటుపాట్లు అనేవి మీకు కలిగే అవకాశం లేదు. ఇరుగు పొరుగు వారితో చాలా సఖ్యతగా మంచిగా ఉంటారు. మరియు విద్యా సంబంధమైనటువంటి విషయాలు కూడా సానుకూలమవుతాయి. విదేశీ యానాలకు కూడా పోయే వాళ్లకు కొంత
నిర్ణయాలనేవి ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు కొన్ని సమస్యలు మీ యొక్క అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం వల్ల సమస్యలు ఉత్పన్నమై వాటికి మీ కార్యక్రమాలలో ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారమంతా కూడా వాటి నుండి బయటపడలేక ఎలా చేయాలి, ఏమి చేయాలని ఆలోచించడంతోనే కొంత ఇబ్బందులు అనేవి మీకు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా మంచిగానే ఉంది. ఈ వారమంతా కూడా నూతన వ్యాపారాలకు కానీ ఉద్యోగాలకు కానీ చాలా అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఆరోగ్య విషయంలో కొంత శ్రమ అనేది అధికమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి శనివారం పూట మీరు అర్చన చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వాళ్లకు కుంభరాశి నక్షత్రాలు ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం యొక్క 1-2-3 పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉంది. వృత్తి వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటారు. చేసే పనులలో విజయాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా ఫలవంతమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మానసికంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు, అయినా సరే మీరు చేసే పనులనేవి చాలా సావధానంగా అనుకూలమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కుజుడు షష్టమంలో ఉన్నాడు. దానివల్ల ఉద్యోగంలో మంచి స్థితి, ఉన్నత స్థితి అనేది కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార వృద్ధి కూడా రెట్టింపయ్యే అవకాశాలు ఈ వారంలో మీకు కుంభరాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. వైవాహిక జీవితంలో మాత్రం కొంత చిన్నటువంటి ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం ఉంది. దానివల్ల కొంత చికాకులు కానీ, భార్య మీద కొంత చికాకు పడడం కానీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సమస్యలు వస్తాయి. దాన్ని బంధుమిత్రులతో చర్చించి సావధానంగా ఉన్నట్టయితే మీకు మంచి ఫలితాలే కలుగుతాయి ఈ వారమంతా కూడా. మరియు సమయానికి అనేటువంటి ధనం అనేది మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ కొంత మాట పట్టింపులు అనేవి పెరుగుతాయి. అవి విషయంలో, కోర్టు విషయంలో కానీ మరియు ఇతర భూ విషయంలో కానీ కొంత జాగ్రత్తగా పనులు చేస్తేనే మంచిది ఈ వారమంతా కూడా. వాహన కొనుగోలుకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ వారం. మరియు సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు ఇంకా మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు పోటీ పరీక్షలలో వెళ్ళే వాళ్లకు మాత్రం మంచి అనుకూల ఫలితాలే కనిపిస్తాయి ఈ వారమంతా కూడా. మరియు కాంట్రాక్ట్ కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకు మాత్రం మంచి ఫలితాలే ఉంటాయి ఈ వారమంతా కూడా. కాబట్టి కుంభరాశి వాళ్లకు ఇంకా ఏవైనా ఫలితాలలో ఇబ్బందులు కలిగినట్టయితే శనిగ్రహ ఆరాధన చేసినట్టయితే చాలా మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 8. మీనరాశి వాళ్లకు మీనరాశి నక్షత్రాలు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1-2-3-4 పాదాలు, రేవతి నక్షత్రం 1-2-3-4 పాదాల వాళ్ళకి కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. గ్రహాలు కొన్ని అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా ఈ వారమంతా కూడా ఉంది. మీకు వృత్తి వ్యాపారాల్లో గతం కంటే కొంత మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో వ్యాపారంలో మాత్రం కొంత తగ్గుదల అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఏ ప్రయత్నం చేసినా సరే ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగాలలో కూడా శ్రమ అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. అవుతుంది పని, కానీ శ్రమ అధికమయ్యి చాలా ఆలస్యంగా అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చు కూడా మీరు అనుకున్న దానికన్నా ₹1 ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఈ వారంలో. మరియు సొంత నిర్ణయాలు తీసుకునే ముందు మీ బంధువులను కానీ, మీ స్నేహితులను కానీ, మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి జీవిత భాగస్వామికి చెప్పి చేయడం వల్ల మీకు వాళ్ళు ఇచ్చేటువంటి సలహాల వల్ల మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉన్నత వర్గాల నుండి మీకు మంచి పరిచయాలు అనేటువంటి కలుగుతాయి. రాజకీయ నాయకులకు కూడా మీకు మంచి సత్సంబంధాలు అనేవి కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు కొంత మార్పులు కలుగుతాయి జీవన గమనంలో. వైవాహిక జీవితంలో కూడా కొంత చిన్న పొరపాట్లు ఉన్నా సరే అవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తే మంచి ఫలితాలే ఉంటాయి ఈ వారంలో. వ్యాపార విషయంలో కానీ ధనము మంచి సమయానికే అందుతుంది, కానీ కొంత తక్కువ అందే అవకాశం కనిపిస్తూ ఉంది. గృహ వాహన కొనుగోలు చేసే వాళ్ళకు మాత్రం చాలా అనుకూలంగానే ఉంటుంది ఈ వారమంతా కూడా. కుటుంబ బాంధవ్యాలకు విలువనిస్తారు ఈ వారమంతా కూడా. నిర్ణయాలు ఆలోచించి ముందుకు వెళ్ళడం వల్లనే మీకు మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో కనిపిస్తాయి. ఈ వారమంతా కూడా మీరు కష్టించి పని చేస్తే మీకు సానుకూల ఫలితాలు అనేవి మీన రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. అయినా సరే ఇంకా ఇబ్బందులు కలిగినట్టయితే మహాగణపతి యొక్క ఆరాధన చేయండి. దానివల్ల మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి.
మీ అదృష్ట సంఖ్య 9.